హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం అంటేనే మనకి గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూసేద్దాం. వరలక్ష్మి వ్రతం పూజ చేయడానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. అమ్మవారిని అలంకరిస్తున్నాను. శ్రవణ శోభల వేళలో వరలక్ష్మిగా వేగమే రావమ్మా పిలిచినామని. కావాల్సిన సామాగ్రి అన్ని పువ్వులు, పండ్లు, పంచామృతము, కొబ్బరికాయ కావాల్సినవన్నీ అందుబాటులో పెట్టుకుంటున్నాను. దీపం వెలిగించుకున్న తర్వాత ఆ యొక్క దీపానికి ఇలా నమస్కారం చేసుకోండి. హృదయపూర్వకంగా దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత నుదుటికి బొట్టు పెట్టుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషు మూరజందుహానా ధేనుర్వాఘస్మాన్నుపసృష్టైతో అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఇప్పుడు చేతిలో అక్షంతలు పట్టుకోండి. ఓం తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషు మూరజందుహానా నమః సకలేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఒక్కసారి మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఒక్కసారి గణపతిని మనము స్మరణ చేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారిని కూడా మనసులో స్మరణ చేసుకోండి. తర్వాత మీ తల్లిదండ్రులు, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనసులో స్మరణ చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఎడమ చేతిని కుడి చేతిలోకి వేసుకోండి. ఓం నమః శంభవే చమయోభవే నమః శంకరాయ చమయస్కరాయ స్వాహా నమః శివాయ చ శివతరాయ చ స్వాహా. అపస్పృశ్య హస్తం ప్రక్షాళ్య 4 సార్లు చేసి శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే గాఢం కదా, మిగిలవుతుంది. ఆ తర్వాత కొన్ని అక్షంతలు వాసన చూసి వెనకేసేయండి. వాసన చూసి వెనకేసేయండి ఎడమ వైపు నుంచి. ఓం శివ శివ. గణపతి పూజ, వరలక్ష్మి పూజ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నాము. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఇంకా మన వరలక్ష్మి వ్రతానికి వచ్చేసిన లక్ష్మీ దేవతలందరికీ వాయినాలు ఇద్దాము. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే.
वरलक्ष्मि नमो वरलक्ष्मि नमो श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाः పిలిచినామని భక్తితో నీ కరుణ చూపగరావమ్మా తలచినంతనే తలపునే తరలి రావే హరిప్రియే నిలిచినంతనే గృహములో నిధులు పొంగే పదములే శ్రీనివాసం చేసుకొని మా నివాసములే శ్రవణ శోభల వేళలో వరలక్ష్మి ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధగా పూజించాము. అలాగే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదువులను అమ్మవారుగా భావించి పసుపు బొట్టులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో నా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకున్నాను. ధనలక్ష్మి నమో వరలక్ష్మి అలాగే మా ఇంటి మహాలక్ష్మి మా కూతురు కూడా వచ్చిన లక్ష్మీ దేవతలందరికీ కూడా వాయనాలు తను కూడా ఇస్తుంది. जय धनलक्ष्मि नमो वरलक्ष्मि नमो जय लक्ष्मि दया कलिते जय శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తరగని ప్రేమై ప్రేమే తానే తానే జీవితమై దీపములో నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే వరలక్ష్మి తల్లి రావమ్మా మా పూజలందుకో శ్రవణ శోభల వేళలో వరలక్ష్మిగా వేగమే రావమ్మా అలాగే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న ప్రతి ఒక్క మహిళకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.